మంచు విష్ణు అన్న సినిమా చూద్దామని వచ్చానన్న. సినిమా చూసి వచ్చిన తర్వాత ఒకటే చెప్తా ఉన్నా, 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టింది, 18 ఏళ్ల తర్వాత మంచు విష్ణు అన్న ఇట్టు కొట్టిండు, డి తర్వాత మళ్ళీ ఇట్టు కొట్టాడు. ఆ స్ట్రగుల్ అనేది అతనికి తెలుసు అనమాట. చాలా మంది ట్రోల్ చేశారు, సినిమా జరుగుతూ ఉంటేనే ట్రోలింగ్ జరుగుతూ ఉంది. కానీ ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ప్రతి ఓడు కనెక్ట్ అయిపోయాడు అన్న. శివయ్య క్యారెక్టర్కి మంచు విష్ణు అన్న చేసే ఆ శివలింగానికి మధ్య వచ్చే సంభాషణలు కానీ ఎమోషన్లు కానీ ప్రతి ఒక్క సీన్ ఏడిపించాడు. ప్రభాస్ సీన్స్ అవుతున్నా ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క మిజైల్ అనే చెప్పొచ్చు. దూసుకొని వెళ్ళిపోయి ఆదిపురుషుతో ఏదో ప్రభాస్ అన్న డిసప్పాయింట్ చేశారన్నారు, అది ప్రభాస్ అన్న తప్పు కాదు, డైరెక్టర్ తప్పు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం ప్రభాస్ గారిని చాలా చక్కగా వాడాడు. అలాగే మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ప్రతి ఒక్కటి పీక్స్ అంటే పీక్స్. మంచు విష్ణు ఫ్యామిలీ ఏదన్నా మంచి చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడమే. ఇప్పుడుండే రోజుల్లో కామం పెరుగుతుంది, భక్తి ఎవడకలేదు. కనీసం ఈ సినిమా చూడండి. ఓడా చెప్తా ఉన్నా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఈ రోజు నుంచి తాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే బార్లకు వెళ్ళొద్దు, దయచేసి ఈ సినిమా చూడండి. మంచితనం మానవత్వం మీలో పెరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది రోజు వాళ్ళని చంపడం వీళ్ళని చంపడం నేరాల ఘోరాలు ఎక్కువ పెరుగుతున్నాయి. దయచేసి తాగుడు మానేసి ఈ సినిమా చూడండి, మీ లైఫ్ సెట్ అనే చెప్పొచ్చు. వర్త్ అంటే వర్త్. మంచు విష్ణు అన్న మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించాలని కోరుకుంటున్నాం. సినిమా అయితే వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రభాస్ దేవుడనే చెప్పొచ్చు మంచు విష్ణు అన్నకి. థ్యాంక్ యూ. మాత్రం ఒక రేంజ్లో ఉంది.